మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం యొక్క భౌతిక కాయాన్ని అయితే సందర్శించేందుకు ప్రముఖులు, అలాగే రాజకీయ ప్రముఖులు, అలాగే అభిమానులు కూడా తరలి వస్తూ ఉన్నారు. ఈ యొక్క ముద్రగడ పద్మనాభం యొక్క భౌతిక కాయాన్ని అయితే వారు సందర్శిస్తే అలాగే నివాళులు కూడా అర్పిస్తున్న పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు కుమార్తె మౌనిక ఉన్నారు, మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోవడం చాలా దురదృష్టంగా చూస్తున్నామండి. ఇది ఒక పార్టీకే నష్టం కాదు, ఒక కుటుంబానికి నష్టం కాదు, యావత్ ఆంధ్ర ప్రజానికానికి కూడా నష్టం. ఇది అంటే కాపు ఉద్యమం అంటున్నప్పటికీ, అక్కడ ఒక కుల ప్రస్తావన తీసుకొస్తున్నప్పటికీ దాని వెనకాల మానవీయత అనేటువంటి దానికి పెద్దపీట వేసి ఆయన ఉద్యమాన్ని ముందుకు నడిపారు. ఆ స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని నేను కోరుకుంటున్నానండి. అదే నేను చెప్పాను కదా, అంటే ఆయన పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందడుగు వేయాలి తప్పితే ఈ కుల వైషమ్యాలను, కుల విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి విధంగా మనం దాన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు. కాపు కమ్యూనిటీ అనే కాదండి, ప్రజల మంచి కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మీద కులముద్రని ఎక్కువగా వేసి చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మానవీయత అనే కోణంతోనే ఉద్యమాలు చేసుకుంటూ వెళ్ళారు. కుల వివక్షతను లేకపోతే కుల వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా ఎప్పుడు వాళ్ళు చేయలేదు. కాబట్టి మనం ఆ విధంగా చూడాల్సినటువంటి అవసరం లేదు.